మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు కుడుతుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుండే. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి? దోమలు బల్లులు ఉంటాయి. ఈయనకు దోమలు బల్లులు కాదు, ఈయనకు తొండల పిచ్చి ఉన్నది బాగా. నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి అని పెట్టిండు, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు. అందుకే మీరు చూడుర్రి మాట్లాడితే, అరే నువ్వు గవర్నమెంట్లో ప్రభుత్వాధినేతవు, ముఖ్యమంత్రివి, పనిచేయిరా అయ్యా అంటే నీ లాగుల తొండలు ఇడుస్తా. నువ్వు గట్టిగా అడిగినావు ఏమైనా నెలకు 2,500 ఏడవా నీ మహిళలకు ఇస్తా అంటివి కదా, ఆడోళ్ళకి ఇస్తా అంటివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు, హార్వర్డ్ పోయి ఆడేం చెప్తాడు, వాళ్ళకు కూడా నేర్పించేస్తాడో ఏం పాడు ఇవన్నీ. అమెరికా వాళ్ళని కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో. ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడేమో. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు. అంటే